ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడాలనేటువంటి అభ్యర్థులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరియు డిఎస్సి రాయవలసి ఉంటుంది. సో ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, డిఎస్సి ఎగ్జామ్స్లో సైకాలజీ అన్నటువంటిది ఒక సబ్జెక్ట్. సో ఆ సైకాలజీలో ఒక టాపిక్ వచ్చేసి అభ్యసనం. సో ఈ అభ్యసనం మీద మనము ఈ వీడియోలో ఇంతకుముందు వీడియోలో కొన్ని ప్రశ్నలు కొంత డిస్కషన్ చేశాము. ఇప్పుడు ఇది రెండవ వీడియో అభ్యసనం మీద. సో ఈ అభ్యసనం మీద అడిగేటువంటి ప్రశ్నలు, ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, సో వాటి యొక్క ఆన్సర్లు, తదితర విషయాలు మనం ఇక్కడ అభ్యసనం గురించి, సైకాలజీలోని అభ్యసనం గురించి ఇక్కడ మనము చర్చిద్దాం. సో మనకు తెలిసినట్టే ఈ మొదటగా అభ్యసనం అంటే ఏంది అంటే పుట్టుకతో వచ్చే లక్షణాలు, నైపుణ్యాలకు తోడు పరిసరాలతో మమేకమై ఇతర అంశాలను నేర్చుకోవడాన్ని అభ్యసనం అంటారు. అభ్యసనం అంటే పుట్టుకతో వచ్చే లక్షణాలు, నైపుణ్యాలతో పాటు నివసిస్తున్న పరిసరాలతో మమేకమై ఇతర అంశాలను నేర్చుకోవడాన్ని అభ్యసనం అంటారు. సో ఇది ప్రాథమిక తరగతిలోని పిల్లలలో ఆటపాటలతో పాటు ఆలోచనలను కూడా పెంచుతూ మానసిక వికాసం జరిగే విధంగా బోధించాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయునికి ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా లేదా విద్యార్థులకు బోధించేటువంటి ఉపాధ్యాయునిగా ఉండాల్సినటువంటి వ్యక్తి వహించాల్సినటువంటి బాధ్యత ఇది. సో ఇప్పుడు మనము మొదటగా కొన్ని ప్రశ్నలు చూద్దాం. ముందు వీడియోలో 11 ప్రశ్నలు చూసాం. ఇప్పుడు 12వ ప్రశ్న మనం గమనిద్దాం. 12వ ప్రశ్న, నిర్మాణవాద అభ్యసన పరిస్థితిలో ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి? నిర్మాణవాద అభ్యసన పరిస్థితిలో ఉపాధ్యాయుడి పాత్ర క్రమశిక్షణను అమలు చేయడం ఒకటవది, రెండవ ఆప్షన్ విజ్ఞానాన్ని ప్రసారం చేయడం, మూడో ఆప్షను విలువలను సృష్టించడం, నాలుగో ఆప్షన్ అభ్యసనానికి వీలు కల్పించడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4, అభ్యసనానికి వీలు కల్పించడం. ఓకే. 13వ ప్రశ్న, 9వ తరగతిలోని ముగ్గురు విద్యార్థులు అన్ని సాధన పరీక్షల్లో 1, 2, 3 స్థానాల్లోనే మారుతుంటారు. ఎప్పుడు వీరు ఒకరిపై మరొకరు ఈర్ష్యపడుతుంటారు? కారణం ఏంటి? మొదటి ఆప్షన్ క్రియాత్మక, రెండవది భావాత్మక, మూడవది మానసిక చలనాత్మకత, నాలుగో ఆప్షను జ్ఞానాత్మకత. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండవది భావాత్మకత. 14వ ప్రశ్నను చూసినట్లయితే, కారు నడపడం నేర్చుకోవడాన్ని చక్కగా వివరించే అభ్యసన సిద్ధాంతం ఏంటి? కారు నడపడం నేర్చుకోవడాన్ని చక్కగా వివరించే అభ్యసన సిద్ధాంతం ఏమిటి? మొదటి ఆప్షన్ యత్నదోష, రెండో ఆప్షన్ అంతర్దృష్టి, మూడో ఆప్షన్ శాస్త్రీయ, నాలుగో ఆప్షన్ కార్యసాధక. సో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూసినట్లయితే మొదటి ఆప్షన్ యత్నదోష. మొదటి ఆప్షన్ యత్నదోష. తర్వాత 15వ ప్రశ్నను గమనిస్తే, అభ్యాస నియమాన్ని ఏ సంప్రదాయం ఏర్పరిచింది? అభ్యాస నియమాన్ని ఏ సంప్రదాయం ఏర్పరిచింది? ఆప్షన్ 1 ప్రవర్తనావాదం, ఆప్షన్ 2 నిర్మాణాత్మకవాదం, ఆప్షన్ 3 గెస్టాల్ట్ స్కూలు, ఆప్షన్ 4 మనోవిశ్లేషకులు. సో ఈ అభ్యాస నియమాన్ని ఏ సంప్రదాయం ఏర్పరిచిందంటే ప్రవర్తనావాదం. ఒకటో ఆప్షన్ ఈజ్ కరెక్ట్, ఒకటో ఆప్షన్. తర్వాత 16వ ప్రశ్న చూస్తే, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు? సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు? 1 బ్రూనర్, 2 రోజర్స్, 3 బండూరా, 4 వైగోట్స్కీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైగోట్స్కీ. ఓకే. తర్వాత నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వల్ల ప్రస్తుత జ్ఞాన నిర్మాణాల్లో జరిగే పరివర్తన ఏంది? ఆప్షన్ 1 అనుగుణ్యం, ఆప్షన్ 2 సాంశీకరణం, ఆప్షన్ 3 స్కీమా, ఆప్షన్ 4 సమతుల్యత. సో రైట్ ఆన్సర్ వచ్చేసి అనుగుణ్యం. తర్వాత 18వ ప్రశ్న గమనిస్తే, బండూరా ప్రకారం కింది ప్రవర్తన నమూనాలో ముఖ్యం కానిది ఏంది? 1 సాంప్రదాయిక నిబంధనం, 2 పరిశీలకుల లక్షణాలు, 3 అనుకరణ ప్రవర్తన పర్యవసానాలు, 4 నమూనా లక్షణాలు. సో మొదటిది కరెక్ట్ ఆన్సర్ సాంప్రదాయక నిబంధనం. 19వ ప్రశ్నను గమనిస్తే, శిశువును తెల్లటి ఎలుకకు భయపడేలా సాంప్రదాయక నిబంధనలో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లటి కుందేలను చూసి కూడా భయపడితే అది ఏంటి? 1 ఉద్దీపన గుర్తించడం, 2 ఉద్దీపన విభేదీకరించడం, 3 ఉద్దీపన సాధారణీకరణం, ఉద్దీపన విచక్షణ.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉద్దీపన సాధారణీకరణం. సో 20వ ప్రశ్న గమనిస్తే ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? కరెక్ట్ కర్టుకోఫ్కా, మార్క్స్ వర్ధిమర్, కార్ల్ యంగ్ అండ్ క్లోహెర్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మొదటి ఆప్షన్ కర్ కర్టుకోఫ్కా. సో ఈయన ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అనే పుస్తకాన్ని రచించాడు. తర్వాత 21వ ప్రశ్న కింది మనోవిజ్ఞాన శాస్త్ర రంగాల్లో సర్దుబాటు సమస్య లాంటి తక్కువ స్థాయి మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్సను అందించేది? ఒకటో ఆప్షన్ మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్రం, ఆప్షన్ 2 ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్రం, ఆప్షన్ 3 వికాస మనోవిజ్ఞాన శాస్త్రం, ఆప్షన్ 4 మానవతావాదం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మానవతావాదం. 22వ ప్రశ్న ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసానాలను ఏమంటారు? ఆప్షన్ 1 అనుకూల పునర్బలనం, ఆప్షన్ 2 ప్రతికూల పునర్బలనం, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 4 విరమణ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రతికూల పునర్బలనం. 23వ ప్రశ్న గమనిస్తే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రధానంగా దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 సరికాని సంజ్ఞలను సరిచేసే చికిత్సాత్మక పద్ధతులు, ఆప్షన్ బి జ్ఞానేంద్రియ చలనాత్మక వికాసంలోని సమస్యలు, పెరిగే శిశువుపై సామాజిక ప్రపంచ ప్రభావం, ఆలోచించే సామర్థ్యాభివృద్ధి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆలోచించే సామర్థ్యాభివృద్ధి. 24వ ప్రశ్న వేటిని నొక్కి చెప్పే అభ్యసన పరిసరం కలిగించడం ద్వారా విద్యార్థులకు అనుకూల ఆత్మభావన పెంపొందించుకోవడంలో ఉపాధ్యాయుడు సహాయపడవచ్చు? ఆప్షన్ 1 నిష్పాదన లక్షణాలను సాధించే మూర్త పునర్బలనం, సాంఘిక పరస్పర చర్య కీలకంగా ఉండే బోధనా కృత్యాలు, మూడో ఆప్షన్ వైయక్తిక ప్రగతి మానవశీల చింతన. ఒకే స్థాయి సాధన కలిగే విద్యార్థులు అభ్యసించే అవకాశాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వైయక్తిక ప్రగతి మానవశీల చింతన. 25 చివరి ప్రశ్న శాస్త్రీయ కార్యసాధక నిబంధన ప్రక్రియలో అభ్యాసన ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? సో మొదటి ఆప్షన్ ఎస్ఆర్ నిబంధనంలో కంటే ఆర్ఎస్ నిబంధనంలో క్రియాత్మకంగా ఉంటుంది. ఆప్షన్ 2 ఆర్ఎస్ నిబంధనంలో కంటే ఎస్ఆర్ నిబంధనంలో క్రియాత్మకంగా ఉంటుంది. ఎస్ఆర్ ఆర్ఎస్ నిబంధనలు రెండింటిలోనూ క్రియాత్మకంగా ఉంటుంది. ఎస్ఆర్ ఆర్ఎస్ నిబంధనలు రెండింటిలోనూ నిష్క్రియాత్మకంగా ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎస్ఆర్ నిబంధనంలో కంటే ఆర్ఎస్ నిబంధనంలో క్రియాత్మకంగా ఉంటుంది. సో ఇవి మన సైకాలజీలోని అభ్యసనంలో రెండవ వీడియో. సో ఇంకా సైకాలజీకి సంబంధించినటువంటి ఇంకా వీడియోలు చూస్తూనే ఉండండి. దీని తర్వాత వీడియోలో ఇంకా కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వస్తాను. సో కీప్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ DSC and TET materials and latest news on DSC and TET. Thank you so much for watching.